వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కౌంటింగ్కు ముమ్మర ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం, 13 మంది తల్లిదండ్రులపై కేసు నమోదు. విజయవాడలో కలుషిత నీటిపై అధికారుల ఫోకస్, ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్న వీఎంసీ సిబ్బంది. ఏసీబీ కస్టడీకి ఉమామహేశ్వరరావు, బినామీ డాక్యుమెంట్లపై ఆరా తీయనున్న అధికారులు. తెలంగాణలో రైతులకు తప్పని తిప్పలు, షాపుల ముందు అన్నదాతల పడిగాపులు. ఉత్తరాది రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఢిల్లీలో 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఇవాటి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న ఉమామహేశ్వరరావును తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి ఉమామహేశ్వరరావును తరలించనున్నారు. ఆయనను నిన్న సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాటి నుంచి ఉమామహేశ్వరరావును 3 రోజుల పాటు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఆయన అక్రమాస్తులపై ఆరా తీయనున్నారు. ఉమామహేశ్వరరావు కస్టడీ విచారణలో మరికొంతమంది అధికారుల పేర్లు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో సోదాల సందర్భంగా భారీ ఆస్తులు గుర్తించారు. 37 లక్షల నగదు, 60 తులాల బంగారం లభించాయి. దాంతోపాటు చరాచరాస్తులను గుర్తించారు. ఆస్తుల విలువ మొత్తం 3.95 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన విషయాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చంచల్గూడ వెళ్లి ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకోనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఇవాటి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న ఉమామహేశ్వరరావును తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి ఉమామహేశ్వరరావును తరలించనున్నారు. ఆయనను నిన్న సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాటి నుంచి ఉమామహేశ్వరరావును 3 రోజుల పాటు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఆయన అక్రమాస్తులపై ఆరా తీయనున్నారు.
ఉమామహేశ్వరరావు కస్టడీ విచారణలో మరికొంతమంది అధికారుల పేర్లు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్టైన ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో సోదాల సందర్భంగా భారీ ఆస్తులు గుర్తించారు. 37 లక్షల నగదు, 60 తులాల బంగారం లభించాయి. దాంతోపాటు చరాచరాస్తులను గుర్తించారు. ఆస్తుల విలువ మొత్తం 3.95 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన విషయాలపై లోతుగా ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చంచల్గూడ వెళ్లి ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకోనున్నారు. ఓకే 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 పిఠాపురంలో స్టిక్కర్ వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంతమంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసీపీ అభిమానులు సైతం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీక్స్కు చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది. ఎవరి నమ్మకంతో వారు స్టిక్కర్లు వేసుకుని హడావుడి చేస్తున్నారు. పిఠాపురంలో స్టిక్కర్ వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంతమంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు.
అటు వైసీపీ అభిమానులు సైతం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. నవీన్ రాజు, పిఠాపురంలో స్టిక్కర్ల వారికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? పిఠాపురంలో అయితే కనుక ఫ్లెక్సీలు వార్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం, అలాగే వైసీపీ అభ్యర్థిగా వంగ గీత కూడా పోటీ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఎన్నికలు ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇటు రెండు పార్టీలకు సంబంధించిన ఇరు పార్టీలకు సంబంధించిన నేతలకి సంబంధించిన అధికారులు అయితే కనుక వారు బైకుల మీద, ఆటోల మీద, కార్ల మీద కూడా మా ఎమ్మెల్యే మా పిఠాపురం ఎమ్మెల్యే అంటూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు అలాగే పార్టీ సింబల్ తో పాటు ఆ బళ్ళు మీద అయితే కనుక ఆ అభిమానులు అయితే పెట్టుకుని చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా డిప్యూటీ సీఎం మా ఎమ్మెల్యే వంగ గీత అంటూ కూడా కార్ల మీద కూడా స్టిక్కర్లు వేసుకొని ఆ మీద వాళ్ళ అనుచరులు అయితే కనుక చక్కర్లు కొడుతున్న పరిస్థితి అంటే టోటల్ గా చూస్తే పిఠాపురంలో అయితే కనుక ఫ్లెక్సీలు వారు నడుస్తుందని చెప్పొచ్చు. అలాగే స్టిక్కర్ల వారు కూడా నడుస్తుందని చెప్పొచ్చు. మా ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో మేమే నెగ్గుతున్నాము అని అటు వైసీపీ చెప్తుంటే ఇటు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో నెగ్గుతున్నారు అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇప్పటికే చెప్తున్నారు. అలాగే అదే విధంగా చూస్తే మాజీ ఎమ్మెల్యే ఆ వర్మ కూడా ఇప్పటికే పిఠాపురం నుంచి అయితే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ అయితే నెగ్గుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పవన్ కళ్యాణ్కే వస్తుందని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన అబ్బాయిలు అయితే కనుక మేమే నెగ్గాము, మేమే ఫలితాల్లో రేపు పొద్దున్న 4వ తేదీన వచ్చే రిజల్ట్లు అయితే కనుక మా పిఠాపురం నుంచి మేమే నెగ్గుతున్నాం, మా పార్టీ నెగ్గుతుంది, మా ఆ నాయకుడు ఎమ్మెల్యేగా అవుతున్నారు, అలాగే వంగ గీత అయితే డిప్యూటీ సీఎం అవుతున్నారు అని చెప్పి అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి అయితే కనుక ఇప్పటికే ఆయన 2 సార్లు ఓడిపోయి 3వసారి అయితే కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి అటు వైసీపీ అధినేత అయితే కనుక జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే కనుక వంగ గీతకి డిప్యూటీ సీఎం ఇస్తాము, ఇష్టపడుతున్నాం, మీరు గెలిపించండి, మీరు గెలిపించి మా దగ్గర పంపించండి, నేను ఆమెకి డిప్యూటీ సీఎం ఇచ్చి నా పక్కన పెట్టుకునే ఆమెతో ఈ పిఠాపురం నుంచి అయితే కనుక ఏ సమస్యలు ఉన్నా అన్ని కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు అయితే కనుక ఇప్పటికే మేమే నెగ్గేసేమో, మాదే విజయం అంటూ కూడా అటు పక్క నుంచి అంచనాలు వేసుకుంటున్నారు. అంటే ఈ ఒక కులానికి సంబంధించి ఎంత ఈ కులాల నుంచి వైసీపీకి ఎంత పడుతున్నాయి, జనసేనకి ఎంత పడుతున్నాయి, అలాగే బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఓసీలకు సంబంధించి, కాపులకు సంబంధించి, అలాగే రెడ్లకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి అందరూ కూడా మాకు ఇన్ని ఓట్లు వస్తున్నాయి, ఆ కులం నుంచి మాకు ఇన్ని ఓట్లు వస్తున్నాయని ఒక ఇద్దరు కూడా ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఒక మెజారిటీని కూడా చెప్పుకుంటే వైసీపీ అయితే కనుక మేము పెట్టుబడిన 10,000 మెజారిటీతో నెగ్గుతామని చెప్పేసి వైసీపీ వర్గాలు చెప్తుంటే 30,000 నుంచి 50,000 వరకు మెజారిటీతో అయితే పవన్ కళ్యాణ్ నెగ్గుతారని చెప్పేసి ఇటు జనసేనకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే రేపు పొద్దున 4వ తారీఖున ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ లోపు అయితే కనుక మేమే నెగ్గాము, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, మా ఎమ్మెల్యే వంగ గీత, డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ కూడా ఓ ప్రచారం అయితే కనుక భారీ ఎత్తున అయితే జరుగుతున్నప్పటికీ జగన్ చూస్తే పిఠాపురంలో అయితే కనుక 2,36,000 ఓటింగ్ ఉంటే ఇప్పటికే 2,06,000 చిల్లర వరకు అయితే ఆ ఓటింగ్ అయితే జరిగాయి. దీనిలో ప్రధానంగా మహిళలకు సంబంధించి కూడా ఓట్లు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో ఇటు వైసీపీ అయితే కనుక మహిళల ఓట్లు మాకే పడతాయి, మేమే నెగ్గుతామని చెప్పేసి అటు వైసీపీ వర్గాలు చెప్తుంటే అన్ని వర్గాలు కూడా జనసేనకి అయితే కనుక మద్దతు ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ నెగ్గించడం కోసం అన్ని వర్గాలు కూడా ఓటు వేసి ఆయన అయితే భారీ మెజార్టీతో నెగ్గిస్తారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో రెండు పార్టీల్లోనూ రెండు వర్గాల్లోనూ కూడా ఒక పక్క నుంచి మేమే విజయం సాధించామని చెప్పి చెప్తున్న ప్రచారం నేపథ్యంలో అయితే ఈ స్టిక్కర్ల వార్ అయితే నడుస్తుందని చెప్పాము. నవీన్ రాజు, పిఠాపురం అంచనాలను అయితే పెంచింది. ఇంకో 4 రోజుల్లోనే కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఎవరో ఒకరు గెలిచే అవకాశాలు ఉంటాయి, కానీ ఎవరికాళ్ళే మేము గెలుస్తామంటున్న నేపథ్యంలో కొంత భద్రత ఏర్పాటు ఎలా చేశారు మరి రాబోయే రోజుల్లో గొడవలు జరగకుండా? పిఠాపురంలో చూస్తే కనుక రెండు పార్టీల మధ్య కూడా వైరం ఏ విధంగా ఉంటుంది, రెండు పార్టీల మధ్య కూడా గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి పక్క నుంచి అయితే ఇంటెలిజెన్స్ నుంచి అయితే కనుక అటు పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ నుంచి కానీ సమాచారం అయితే అందుతుంది. పిఠాపురంలో
ఈ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పటికే గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పిఠాపురంలో ఏ విధమైన ఘర్షణలు అల్లర్లు చోటు చేసుకున్నా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఇప్పటికే ఎస్పీ కూడా అక్కడ ప్రకటించిన నేపథ్యంలో ఇటు కాకినాడ కూడా అదే విధంగా ఆ ప్రకటన అయితే ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక వచ్చిందని చెప్పేసి అటు ఆ ప్రచారం అయితే జరుగుతుంది. పోలీసులు కూడా పిఠాపురం కావచ్చు అటు కాకినాడ కావచ్చు రెండు నియోజకవర్గాల్లోనూ కూడా ఏ విధమైన అల్లర్లు జరగడానికి వీల్లేదు. జరిగితే కనుక తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల రోజున అంటే పోలింగ్ రోజునైతే రెండు పార్టీల మధ్య ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలకు ఎవరైతే తావిచ్చారో ఘర్షణలకు ఎవరు దిగారో వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే వారితో మాట్లాడటం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనే కౌంటింగ్ తర్వాత మీరు ఏ విధమైన ఇలాంటి చర్యలకు పాల్పడితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా వారికి వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇప్పుడు పిఠాపురం కావచ్చు అటు కాకినాడ కావచ్చు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా పోలీసులు ఇప్పటిగా మాట్లాడటం జరిగింది. మీరు ఎట్టి బస్సులోనే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఘర్షణలు కనుక ఇలాంటి వివాదాలకు కనుక మీరు అవకాశం ఇస్తే కనుక చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని కూడా మీరు అదుపులో పెట్టుకొని ఏ విధమైన ఘర్షణ లేకుండా ఉండేందుకైతే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఇటు కాకినాడ కావచ్చు అటు పిఠాపురం కావచ్చు పోలీసులు అయితే కనుక ఇప్పటికే అలాగైతే వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పిఠాపురం సంబంధించి అయితే ఇప్పటికే బలగాం కూడా భారీ ఎత్తున అయితే తరలించి ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు జరగకుండా భారీగా బందోబస్తు కూడా దింపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలా 4వ తారీఖున అయితే ఏ పార్టీ నెగ్గుతుందో తెలియదు కానీ అక్కడైతే ఘర్షణలు జరిగే అవకాశాలు అయితే కనుక ఎవరు ఓడిపోయిన వారు అలాగే నెగ్గిన ఇద్దరు మధ్య కూడా ఘర్షణలు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అటు ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు కానీ చెప్తున్న నేపథ్యంలో మొత్తం యంత్రాంగం పోలీసు యంత్రాంగం కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు తీవ్రంగా అయితే అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. నవీన్ రాజు, అలాగే బెట్టింగ్లు కూడా జోరుగా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. మరి బెట్టింగ్లపై పోలీసులు ఎలాంటి నిఘా పెట్టారు? బెట్టింగ్ ఇప్పటికే కాకినాడ కావచ్చు ఇటు పిఠాపురం కావచ్చు భారీ ఎత్తున అయితే బెట్టింగ్లు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇటు కోట్ల రూపాయలని అలాగే స్థిరాస్తులను కూడా బెట్టింగ్లుగా వేసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఎకరాలు కూడా బెట్టింగ్లు వేసుకుంటున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ నెగ్గుతారని జనసేనకు సంబంధించిన నేతలు అయితే కనుక బెట్టింగ్లు వేస్తుంటే అటు వైసీపీకి సంబంధించిన నేతలు కూడా కార్యకర్తలు చివరికి దిగువ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా భారీ స్థాయిలో అయితే బెట్టింగ్లు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు స్థిరాస్తులు కావచ్చు ఎకరాలు కూడా బెట్టింగ్లు వేస్తున్నారు. అదే విధంగా కోట్ల రూపాయలు అయితే కనుక బెట్టింగ్లు అయితే కనుక ఇప్పుడే అన్ని పార్టీ వాళ్ళు కూడా వేసుకున్న పరిస్థితి. అంటే ఒక పక్క నుంచి అయితే గెలుపు మీద పక్క నుంచి బెట్టింగ్లు జరుగుతుంటే మెజారిటీ మీద కూడా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే 50,000కు పైగా మెజారిటీ వస్తుందని చెప్పేసి కొంతమంది బెట్టింగ్లు వేస్తుంటే కొంతమంది అయితే వంగ గీత కనీసం 10,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతుందని చెప్పి కొంతమంది బెట్టింగ్లు వేస్తారు. ఈ విధంగా అన్ని పార్టీలకు సంబంధించి పక్క నుంచి అయితే కనుక రాష్ట్రంలో అధికారంలోకి అయితే వైసీపీ వస్తుంది అని చెప్పేసి కొంతమంది అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూటమి అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, వైసీపీ అయితే ఓడిపోతుందని చెప్పి ఈ విధంగా కూడా అటు రాష్ట్రానికి సంబంధించిన పార్టీల మీద కావచ్చు అలాగే ఇక్కడ సంబంధించిన నేతల మీద కూడా ఇక్కడ నుంచి అయితే కనుక బెట్టింగ్లు భారీ స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజు. బెంగళూరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులపై సీసీబీ పోలీసులు సీరియస్ అయ్యారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు 8 మందికి రెండో నోటీసు ఇచ్చారు. ఈ నెల 27న పోలీసు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా అనారోగ్య సమస్యల కారణంగా విచారణకు రాలేనని సమయం కావాలని హేమ గడువు కోరారు. దీంతో జూన్ 1న తమ ముందు హాజరు కావాలని హేమకు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాకాని స్టిక్కర్ ఉన్న కారు యజమానికి నోటీసులు ఇచ్చారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులపై సీసీబీ పోలీసులు సీరియస్ అయ్యారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, రేవ్ పార్టీలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని సీసీబీ పోలీసులు విచారించనున్నారు. పూర్తి సమాచారం ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి దాదాపు 15 రోజులు కావస్తున్నా కూడా ఈ కేసుకి సంబంధించి పాజిటివ్ వచ్చినటువంటి 86 మందికి కూడా సీసీబీ పోలీసులు, బెంగళూరుకి సంబంధించినటువంటి కర్ణాటక పోలీసులు అయితే ఇప్పటి వరకు కూడా 86 మందికి కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఏదైతే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, నెయిల్స్, యూరిన్ ప్రతి ఒక్క దానిలో కూడా పాజిటివ్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ అయితే నమోదైంది. ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ నెల 27వ తారీఖున నటి హేమ ఏదైతే ఈ సీసీబీ పోలీసులు ఎదుట హాజరు కావాల్సింది, నటి హేమతో పాటు మరో 8 మంది కూడా గైర్హాజరయ్యారు. వీరితో పాటు నటి హేమతో పాటు పలువురు ఏదైతే 8 మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీసీబీ పోలీసులు మరో నోటీసులు ఇవ్వడానికైతే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఏదైతే జీకే ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, జీకే ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గోపాల్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, డ్రగ్స్ మూలాలకు సంబంధించి కావచ్చు, ఈ పార్టీ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడానికైతే సీసీబీ పోలీసులు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ టాలీవుడ్ కి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి నటి హేమ ఇప్పటి వరకు కూడా ఫస్ట్ నోటీస్ కి రెస్పాండ్ అవ్వలేదు. ఏదైతే తన అనారోగ్య కారణాలు, వైరల్ ఫీవర్ తో సఫర్ అవుతున్నానని చెప్పడము, దీనికి తిరస్కరించినటువంటి ఏదైతే సీసీబీ పోలీసులు మరో నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుకి కూడా గైర్హాజరు అయినట్టయితే మరోసారి ఏదైతే ఇప్పటి వరకు కూడా 41 CRPC నోటీసులు ఇచ్చారు. ఒక వ్యక్తి 2 సార్లు పోలీసుల విచారణకు హాజరు కాని పక్షంలో మరోసారి వీరికి ఏదైతే సీరియస్ గా అయితే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ కి ఏదైతే తెలుగు రాష్ట్రాలు రెండింటికి సంబంధించి వాసు బర్త్డే కండక్ట్ చేశాడు కాబట్టి వాసుని A1 గా నమోదు చేశారు. వాసుకి సహకరించినటువంటి సహచరులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఏదైతే డే 1 నుంచి కూడా తను ఏదైతే పోలీసుని కూడా తప్పుదోవ పట్టించింది, తను అక్కడ లేను, ఇక్కడ హైదరాబాద్ లోనే ఫామ్ హౌస్ లోనే ఉన్నాను అనుకోవడంలో బిర్యానీ చేస్తూ ఒక వీడియో కావచ్చు, అలాగే ఫామ్ హౌస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇంకొక వీడియో, ఒక ఫేక్ వీడియో కావచ్చు, రెండింటిని కూడా రివీల్ చేశారు. ఇప్పటికే హేమ మీద ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సీసీబీ పోలీసులు అయితే సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే గైర్హాజరు అవటము, ఈ ఎవరైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నటి హేమ ఈ రేవ్ పార్టీలో కృష్ణవేణి పేరుగా నమోదు చేసుకున్నారు కాబట్టి తనకు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసులో రేవ్ పార్టీలో వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కూడా పోలీసులు అయితే సన్నద్ధం ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కి సంబంధించి భారీ ఎత్తున డ్రగ్స్, MMD ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఈ డ్రగ్స్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్, అశ్లీలత, అలాగే డీజే సౌండ్స్ ప్రతి న్యూసెన్స్ కి కారణమయ్యారు ఆ చుట్టుపక్కల వాళ్ళకి. కాబట్టి దీనికి సంబంధించి వీరందరినీ కూడా విచారించేందుకైతే కర్ణాటక పోలీసులు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 3 రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికల చివరి దశ ప్రచారం ముగింపు వేళ ఈ నెల 30న ప్రధాని తమిళనాడుకు వస్తారు. ఢిల్లీ నుంచి తిరువనంతపురం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కన్యాకుమారికి చేరుకుంటారు. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద శిలా స్మారకం వద్ద 3 రోజుల పాటు ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారి నుంచి శిలా స్మారకానికి 10న చేరుకుని 30న
మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించిన జూనియర్ అసిస్టెంట్ అజయ్పై సామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ లేబర్ ఆఫీసులో అజయ్ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అదే ఆఫీసులో మరో విభాగంలో ఓ మహిళ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. అయితే ఆమెను ప్రేమిస్తున్నానంటూ అజయ్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో ఆ మహిళ ఈ నెల 25న పోలీసులకు కంప్లైంట్ చేయడంతో నిన్న కేసు నమోదు చేశారు. ఎన్నికలన్నాక ఓ పార్టీ ఓడుతుంది, మరో పార్టీ గెలుస్తుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి రాజకీయ పార్టీలు. అలాంటి చోట పోరంటే అందరి దృష్టి అక్కడే నెలకొంటుంది. సరిగ్గా ఇలాంటిదే ఏపీలోని మంగళగిరిలో జరిగిన పోటీ. మరి ఇక్కడ గెలిచేది ఎవరని అంటే ఏ పార్టీకి ఆ పార్టీ మేమే అంటున్నాయి. ఇంతకీ అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో నువ్వా నేనా అన్నట్లు సాగిన అసెంబ్లీ ఎలక్షన్లు ముగిశాయి. మే 13న జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81% పైగా పోలింగ్ నమోదు కావడంతో పార్టీలు, అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు మాదంటే మాదంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జూన్ 4న వెలువడనున్న ఫలితాల్లో ఎవరిది పైచేయి అవుతుంది అన్నది తేలిపోనుంది. అయితే ఇతర నియోజకవర్గాల్లో గెలుపోటముల సంగతి కాస్త పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన అసెంబ్లీ స్థానాల్లో ప్రధానమైనది మంగళగిరి. ఇక్కడి నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పోటీ చేయడమే ఇందుకు కారణం. 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉండి ఈ స్థానం నుంచి బరిలో దిగారు నారా లోకేష్. అయితే అప్పటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,000 ఓట్లకు పైగా తేడాతో ఓటమి చవిచూశారు. అప్పట్లో ఇదొక సెన్సేషన్ అనే చెప్పాలి. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొద్ది రోజుల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న నారా లోకేష్ ఆ తర్వాత నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. క్యాడర్కు అందుబాటులో ఉంటూ పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో స్థానికంగా క్యాడర్లోనూ ఉత్సాహం వెల్లువెత్తింది. దీనికి తోడు కూటమి ఏర్పడ్డంతో ఓట్లు చీలుతాయన్న అనుమానమే లేదన్న వాదన వినిపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పైగా టీడీపీ తీసుకొచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల్లోకి బాగా దూసుకెళ్లిందని, ఓట్లు కురిపించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు జూన్ 4న వెలువడగానే తెలుగుదేశం జెండా రెపరెపలాడ్డం ఖాయమని అంటున్నారు. టీడీపీ నుంచి స్వయంగా నారా లోకేష్ బరిలో ఉండడంతో ఆయన్ను మరోసారి ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డింది వైసీపీ. మొదటిగా చిరంజీవిని బరిలో దింపిన వైసీపీ ఆ తర్వాత బీసీ అభ్యర్థి మురుగుడు లావణ్యను రంగంలోకి దింపింది. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలుగా ఉన్న లావణ్యకు మంచి రాజకీయ నేపథ్యమే ఉంది. పైగా చేనేత సామాజిక వర్గ ఓటర్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన లావణ్యను వ్యూహాత్మకంగా బరిలో నిలిపింది వైసీపీ అధిష్టానం. పైగా మహిళ కావడంతో లేడీస్ ఓట్లు కూడా పెద్ద ఎత్తున వైసీపీకే పడ్డాయని అంచనా వేసింది తాడేపల్లి ప్యాలెస్. మరోవైపు 81% పైగా పోలింగ్ నమోదవడంతో పెరిగిన ఓటింగ్ శాతం ప్రతిపక్షానికే కలిసి వస్తుందని కూటమి అభ్యర్థులు అంటున్నారు. జగన్ సర్కారుపై వ్యతిరేకత పోలింగ్లో కనిపించిందని అంటున్నారు. అయితే జగన్ పాలనే ఉండాలని, మళ్లీ ఆయనే సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని, అందుకే పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు తరలి వచ్చారని చెబుతున్నారు వైసీపీ నాయకులు. మరి వైసీపీ, టీడీపీ నేతల్లో ఎవరు చెప్పేది నిజమవుతుంది అన్నది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. అయితే
ఓట్ల లెక్కింపులో బీజేపీ అవకతవకలకు పాల్పడి ప్రజా తీర్పును మార్చే ప్రయత్నాల్లో ఉందంటూ కమలనాథులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి పౌర సంస్థలు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియను కాపాడాలంటూ రిటర్నింగ్ అధికారులకు పిలుపునిచ్చాయి. కౌంటింగ్ను నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా జరపాలని కోరుతున్నాయి. జూన్ 4న వెలువడే లోక్సభ ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచిన నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి నెలకొంది. 10 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీకే పరిమితమైన హస్తం నేతలు ఇప్పటికైనా దేశాన్ని ఏలాలని కలలు కంటున్నారు. మోదీని గద్దెదించి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు కేంద్రంలో చక్రం తిప్పిన బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలన్న తపనలో ఉంది. ఇందుకోసమే ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడే ప్రయత్నాల్లో ఉందని పౌర సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను కాపాడాలని కోరుతూ 120కి పైగా సంస్థలు దేశంలోని 543 స్థానాల్లోని రిటర్నింగ్ అధికారులకు పిలుపునిచ్చాయి. కౌంటింగ్ను నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఇటీవల బెంగళూరులో సంస్థలు సమావేశమయ్యాయి. పరకాల ప్రభాకర్, తీస్తా సెతల్వాడ్, మాజీ ఐఏఎస్ ఎంజీ దేవసహాయం, రిటైర్డ్ మేజర్ జనరల్ ఓంబేద్కర్, క్యాబినెట్ సెక్రటేరియట్ రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ రవిజోషి, ఫ్రాంకో థామస్, నూర్ శ్రీధర్ తదితరులు ఈ సంస్థల తరపున ప్రాతినిధ్యం వహించారు. ఈ భేటీకి ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. సమావేశానికి హాజరైన సంస్థలు, పార్టీ నేతలంతా బీజేపీ అధికారం కోసం కుట్రలు చేస్తోందన్న అభిప్రాయానికి వచ్చాక ఎన్నికల ప్రక్రియను బాధ్యతాయుతంగా నడిపించాలని, కౌంటింగ్ను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్నికల కోడ్ను అధికార పార్టీ బీజేపీ నేతలు ఉల్లంఘిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొంది. అందువల్లే ఆర్వోలైన ఎన్నికల ప్రక్రియలోని తటస్థతను కాపాడాలంటూ పలు సూచనలు చేశాయి. పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు నమోదయ్యే ఫామ్ 17C ప్రతి అభ్యర్థి వద్ద ఉండేలా చూడాలని, ఫామ్ 70Cలోని వివరాలను సరిపోల్చే ఫామ్ B కూడా అభ్యర్థులకు జారీ చేయాలని, మొత్తం లెక్కింపు ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో జరిగేలా చూడాలని కోరింది. అంతేకాదు వీడియో రికార్డింగ్ జరిపించాలని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి తొందరపాటు పనికిరాదని, అవసరమైనప్పుడు 1కి 2 సార్లు ధృవీకరించుకోవాలని సలహా ఇచ్చాయి. బీజేపీపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు కమలనాథులు. ఎన్నికల సంఘం ఈవీఎంలపై కాంగ్రెస్ నాయకుల అనుమానాలు లాజిక్ లేకుండా ఉన్నాయని అఖిలేష్ మిశ్రా మండిపడ్డారు. మరోపక్క జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం యావత్తు దేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఫలితాలపై తమ రాజకీయ భవిత్యం ఆధారపడి ఉండటంతో టెన్షన్లో ఉన్నారు అభ్యర్థులు. ఇక కౌంటింగ్కు సమయం ఆసన్నం కావటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లలో మునిగారు. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోపక్క ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్ జోరందుకుంది. పంద్యాల కారణంగా లక్షలు కాదు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. మరోసారి బీజేపీ అధికారంలో వస్తుందని, 3వసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ కొడతారన్న ధీమాలో ఉంది కాషాయ దళం. అటు ఇండియా కూటమి కూడా ఇదే రేంజ్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. మరి ఎవరి కలలు నెరవేరుతాయి? దేశాన్ని ఏలేదెవరు? ఢిల్లీలో చక్రం తిప్పేది ఎవరన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది. నాటి సీఎంకు బీఆర్ఎస్ పార్టీకి సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకురావడం, బీజేపీని ఇరుకుని పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాం. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని తెలిసినా చేశాం. ఇదంతా చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ఈ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. అంతేకాదు, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు, సొంత పార్టీ నేతలపైనే నిఘా పెట్టారా లేదా, ఇలా అనేక అంశాలపై తన వాంగ్మూలంలో కీలక అంశాలను వెల్లడించారు రాధాకిషన్ రావు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వెనక్కుపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. యావత్ తెలంగాణను కుదిపేసిన ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు రోజుకొక కీలక సమాచారం బయటికొస్తోంది, సంచలనం సృష్టిస్తోంది.
ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇందుకోసం అనుసరించిన వ్యూహం ఏంటి, ఎలా అమలు చేశారు లాంటి వివరాలు బయటకు వచ్చేశాయి. ఇందులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇందుకు దారి తీసిన పరిస్థితులు, సంబంధిత వివరాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు తెలిపారు. ప్రతి ఒక్క అంశాన్ని పూసగుచ్చినట్లుగా తన వాంగ్మూలంలో పొందుపరిచారు రాధాకిషన్ రావు. వాంగ్మూలంలో రాధాకిషన్ రావు స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ఏ కొద్దిపాటి విమర్శలు వచ్చినా మాజీ సీఎం కేసీఆర్ చిరాకు పడేవారని, ఈ క్రమంలోనే ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని సంబంధిత శాఖ ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తాను సైతం అందులో పనిచేయడం మొదలుపెట్టానని వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు తనకు పంపేవాడని, అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు పంపాలని ప్రణీత్ రావుకు చెప్పేవాడని తన వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకిషన్ రావు. కమిషనర్ ఆదేశాల ప్రకారమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందని నమ్మించే ఉద్దేశంతోనే ఇలా చేసేవాళ్లమని పేర్కొన్నారు. ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడం, బీఆర్ఎస్ అవసరాల కోసం అందుతున్న నగదును సజావుగా రవాణా అయ్యేలా చూడటంలో ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావే తనను ఆదేశించినట్లు తెలిపారు రాధాకిషన్ రావు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు 2023 ఎలక్షన్లలోనూ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. వాస్తవానికి 2020లో పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావు కేసీఆర్ ఆశీస్సులతో మళ్లీ ఎస్ఐబి అధినేతగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొంతకాలం పాటు నిఘా విభాగ అధిపతిగా పనిచేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చించేవారమని తెలిపారు రాధాకిషన్ రావు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, అలాగే బీఆర్ఎస్ కు, ఆ పార్టీ నేతలకు ఇబ్బంది కలిగించే నాయకులకు సంబంధించిన సమాచార సేకరణపై ప్రభాకర్ రావు తనతో నిత్యం చర్చించేవారని అన్నారు. ఈ విషయాలన్నీ ప్రణీత్ రావుతోనూ ఎప్పటికప్పుడు పంచుకునేవారని వెల్లడించారు. వీటి ఆధారంగా ప్రణీత్ రావు ఆయా నాయకులను పర్యవేక్షిస్తూ ఉండేవారు. ప్రణీత్ రావు పర్యవేక్షించిన వారిలో ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు సైతం ఉన్నట్లు చెప్పారు రాధాకిషన్ రావు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టి రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈటెల రాజేందర్, బండి సంజయ్, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సహా మరికొందరు ఇందులో ఉన్నారు. పలువురు వ్యాపారులు, స్థిరాస్తి సంస్థల వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు వాంగ్మూలంలో వెల్లడించారు. మరోవైపు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించిన తర్వాత ఆ పార్టీ దూకుడుకు బ్రేక్ వేయాలని బీఆర్ఎస్ అధినేత భావించారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని ప్రలోభ పెడుతున్నారన్న సమాచారం గులాబీ బాస్ కు తెలిసిందే. 2022 అక్టోబర్లో ఈ ఇన్ఫర్మేషన్ అందడం, ఆ తర్వాత మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనతో పాటు తీసుకురావాలంటూ బీజేపీ నేతలు రోహిత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారన్న అంశము కేసీఆర్ కు చేరింది. దీంతో ఈ సమాచారం ఆధారంగా బీజేపీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ భావించారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులైన వారందరినీ పర్యవేక్షించాలని ఆదేశించారు కేసీఆర్. దీంతో బాస్ ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఈ బాధ్యతలు చేపట్టారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. కొందరి ఫోన్లు ట్యాప్ చేయడం చేసి వారి సంభాషణలకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ను రూపొందించి కేసీఆర్కి అందించారు. దాని ఆధారంగానే వ్యూహం పన్నారు.
ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన నందుతో పాటు ఇద్దరు స్వామీజీలను మొయినాబాద్ దగ్గరలోని అజీజ్ నగర్ లో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్దకు రప్పించారు. ఈ పని కోసమే తాను టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్లను ఢిల్లీ పంపించి స్పై కెమెరాలు తెప్పించినట్లు చెప్పారు. ఓ వ్యూహం ప్రకారం సాగిన ఈ ఎపిసోడ్లో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 3 ఎమ్మెల్యేలను ఈ ఆపరేషన్లో పాల్గొనాలని పెద్దాయన కేసీఆర్ ఆదేశించారు. అనుకున్నట్లుగానే ఆపరేషన్ పూర్తయింది. సైబరాబాద్ ఎస్ఓటీ తదుపరి చర్యలు తీసుకుంది. అనంతరం సిట్ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసి తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న ఆ పార్టీని తమతో సయోధ్యకొచ్చేలా చేయాలన్నది కేసీఆర్ లక్ష్యం. అయితే కొంతమంది సైబరాబాద్ పోలీసుల అసమర్థత వల్ల కేరళలోని మాతా అమృతానందమయ్యి సంస్థలోని కీలక వ్యక్తి ఒకరు తప్పించుకుని పారిపోయారు. ఎస్పీ రేమా రాజేశ్వరి, ఎస్ఐబి సిఐ గట్టు రాజమల్లు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కేసు కాస్త సిట్ నుంచి సిబిఐకి బదిలైంది. అయితే అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి కాకపోవడంతో అందరిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తన వాంగ్మూలంలో పొందుపరిచారు రాధాకిషన్ రావు. మరోవైపు కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్నను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు 2021లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారని, దీంతో ఆయన్ను నిరంతరం గమనిస్తూ ఉండాలని ప్రభాకర్ రావును నాటి సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్రణీత్ రావు నిరంతరం మల్లన్నకు సంబంధించిన సమాచారం చేరవేస్తుండేవారు. చివరకు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి ముందే తన వద్ద ఉన్న 2 ఫోన్లలో ఒకదానిలో ఉన్న సమాచారం అంతా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. రెండో దానిలో మాత్రం అలా చేయలేదన్నారు. ఎస్ఐబి తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందన్న భయంతో పలువురు రాజకీయ నాయకులు, లాయర్లు, అధికారులు సాధారణ ఫోన్లను వాడటం మానేసి వాట్సాప్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే వారి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ గమనించేందుకు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఆయన బృందంలోని సభ్యులు ప్రోటోకాల్ డేటా రికార్డ్ సేకరించడం మొదలుపెట్టారు. ఇలా 1-2 కాదు, అనేక అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశామన్నది తన వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకిషన్ రావు. మొత్తంగా రోజుకో కీలక అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగు చూస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందా అన్న ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు రోజురోజుకు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేగొండ మండలంలోని కోటంచ గ్రామంలో సర్వే నెంబర్ 665లోని భూమిని కబ్జా గురైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, వ్యాపారవేత్త ఎన్ఎస్ఆర్ అధినేత సంపత్రావు తమ భూమిని ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జాదారులకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు కూడా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కార్పొరేటర్గా ఉండే, కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఈ బిల్డింగ్ ఉండే, ఈ బిల్డింగ్లో ఇంతకుముందు కాలేజ్ ఉండే, కాలేజీలో ఇంతకుముందు తారావారు కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామని ఇంతకుముందు పెడితే నేను ఎమ్మెల్యే గారులకు కూడా వినయ్ భాస్కర్ కానీ ఎవరికైనా లెటర్ పెట్టి అప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ బంద్ చేసిర్రు. ఇంతవరకు మొన్నటి వరకు బంద్ చేసిన తర్వాత మళ్ళా కొత్తగా తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ పర్మిషన్ అని మళ్ళీ ముందు పెట్టిళ్ళు. ముందు అంటే ఇక్కడ ఇప్పుడు 1 month నుంచి మేము తిరగడం జరుగుతుంది. ఇలా గుడి ఉన్నది, ఇక్కడ బతుకమ్మలు ఆడతారు, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి,
అన్ని మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున రావణాసురుని జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ తిరిగే ప్లేస్ ఇదంతా ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేలు కూడా బంద్ చేసిల్లు అది. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే లోకల్ రాజేందర్ రెడ్డి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ఆయనకు చెప్పడం జరిగింది. అయితే దీన్ని కూడా ఆయన బంద్ చేయమని చెప్పినా కూడా ఇది 100 మీటర్ల లోపే 80 మీటర్ల వరకే ఉన్నది. ఇది 205లో వరంగల్ సెంట్రల్ జైలుకు ఎదురుగా నిర్మించిన ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ధార్మిక భవనంగా నామకరణం చేయాలని పూజారులు కోరారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ పూజారులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్లో సోమవారం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ కత్తిపొడికి దారితీసింది. ఎర్రగడ్డలో శివకుమార్ అనే వ్యక్తి టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. పక్కనే హుస్సేన్ అనే వ్యక్తి పండ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. శివకుమార్ అనే వ్యక్తి హుస్సేన్కు చెందిన ద్విచక్ర వాహనంపై కాలు పెట్టడంతో వివాదం మొదలైంది. శివకుమార్ను తన వాహనంపై పెట్టిన కాలు తీయాలని హెచ్చరించాడు. అందుకు శివకుమార్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇరువురి మధ్యన ఘర్షణ నెలకొంది. తీవ్ర కోపానికి గురైన హుస్సేన్ తన దగ్గర ఉన్న కత్తితో శివకుమార్ వెనుక భాగాన పొడిచాడు. బాధితుడు బోరబండ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డుకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో కుణ్యాతండా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక తీవ్ర అస్వస్థకు గురయ్యారు. స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతుంది. పొగతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని తండావాసులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఆకేరు వాగు నుంచి ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతుంది. పెద్ద పెద్ద జేసీబీలతో ఇసుక అక్రమంగా తరలిస్తూ వాగు సమీపంలో పెద్ద ఎత్తున డంపింగ్ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో దందా జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ కాంట్రాక్టర్ ఇసుక అక్రమ రవాణాతో పాటు వాగు సమీపంలో పెద్ద మొత్తంలో డంపింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తుండటంతో అటువైపు వెళ్లే తమకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బాణుడు ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేసి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు అల్లాడుతున్నారు. హీట్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రాజస్థాన్లో ఎండవేడిమికి నిన్న ఒక్కరోజే 13 మంది మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలో గత 6 రోజుల్లో వడదెబ్బ కారణంగా 48 మంది మృతి చెందారు. టోంక్లో భార్యాభర్తలు సహా 5గురు, పాలీలో ఒక పోలీస్ కానిస్టేబుల్, వృద్ధుడు, జైపూర్లో 22 ఏళ్ల యువకుడు ఎండవేడిమికి తాళలేక మృతి చెందారు. ఉదయపూర్, బరాన్లలో మరో 5గురు మృతి చెందారు. అయితే వచ్చే 2 రోజుల్లో యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాయువ్యం నుంచి తూర్పు దిశగా వీచే గాలి కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. మే 30 నుంచి
అరేబియా సముద్రం నుంచి వీచే గాలుల ప్రభావంతో రానున్న 2-3 రోజుల్లో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, మే 31 నాటికి 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది. మంగళవారం 50 ప్రాంతాలకు పైగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్లోని చొరాలో అత్యధికంగా 50.5 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఢిల్లీ, మంగేష్పూర్, నరేలాలో గరిష్ట ఉష్ణోగ్రత 49.9 డిగ్రీలు నమోదు కాగా, సాధారణం కంటే 6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇరు రాష్ట్రాల్లో ఎండలు, వేడిగాలులు తీవ్రంగా పెరిగాయి. జూన్ దగ్గర పడినా నైరుతి ఇంకా పూర్తి స్థాయిలో ప్రవేశించలేదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా చిన్నపాటి వర్షంతో కాస్త తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి మరోసారి ఎండలు తమ ప్రతాపం చూపనున్నాయి. తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. తెలంగాణలో కొద్దిసేపు ఎండలు, అంతలోనే ఆకాశంలో మబ్బులు కనిపిస్తున్నాయి. రానున్న 3 రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని హెచ్చరించింది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, సంగారెడ్డి, నల్గొండ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరోవైపు ఏపీలోనూ మరో 4-5 రోజులు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న 2 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు వర్షాలు పడి చల్లగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా మారింది. సోమవారం నుంచి ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 42 డిగ్రీలు దాటింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. ఇక నైరుతి రుతుపవనాలు 3-4 రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నాయి. భారత్తో 1999లో చేసుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. కార్గిల్ యుద్ధానికి అప్పటి జనరల్ ఫరేజ్ ముషరఫ్ కారణమని పరోక్షంగా పేర్కొన్నారు. పాక్ తొలి అణుప్రయోగం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ 1999 నాటి లాహోర్ డిక్లరేషన్ గురించి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలను పాక్ ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది. 1998 మే 28న పాకిస్తాన్ 5 అణుపరీక్షలను నిర్వహించిందన్నారు. ఆ తర్వాత వాజ్పేయి ఇక్కడికొచ్చి తమతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, అది తమ తప్పేనని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. లాహోర్ వేదికగా భారత్, పాక్ మధ్య 1999లో కుదిరిన శాంతి ఒప్పందాన్ని లాహోర్ డిక్లరేషన్ అని అంటారు. ఇందులో భాగంగా ఇరు దేశాలు శాంతి నెలకొల్పాలని, ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించాలని నిర్ణయించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే నవాజ్ షరీఫ్ జమ్మూ కాశ్మీర్లో కార్గిల్ జిల్లాలో చొరబాట్లకు తెరతీశారు. ఫలితంగా జరిగిన యుద్ధంలో పాక్ ఓడిపోయింది. అణుపరీక్షలు నిర్వహించకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్కు 5 బిలియన్ల ఆర్థిక సాయం ఇస్తానని ఆశ చూపించినట్టు నవాజ్ షరీఫ్ అన్నారు. కానీ ఆ ఆఫర్ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. తన స్థానంలో ఇమ్రాన్ ఖాన్ ఉండి ఉంటే బిల్ క్లింటన్ ప్రతిపాదనకు అంగీకరించి ఉండేవాడని అభిప్రాయపడ్డారు. తనను పదవి నుంచి దించేయాలని దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ పైన కుట్రలో భాగంగానే అప్పట్లో కేసు నమోదు చేశారని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్కు పీఎం పదవి కట్టబెట్టేందుకు ఐఎస్ఐ ఈ కుట్రకు తెరలేపిందన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.